రాత్రి చాలా భయం వేసిందన్నయ్యా. ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్యా. రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం. ఎప్పుడో రాత్రి చూసామన్నయ్యా. నిన్ను చూడకుండా ఒక్క అరగంట కూడా ఉండలేకపోతున్నా. నిన్ను చూసి చాలా రోజులైనట్టుంది అన్నయ్య. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? అసలు ఎక్కడికి వెళ్ళారండి? ఇంట్లో దోమలు కుడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా. మన రత్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడంది. సరే అని తను తోడుగా తీసుకెళ్ళా. మీ సావుకటే మీ కుటుంబం నుంచి మిమ్మల్ని విడదీయాలయ్యా. అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి, కళ్ళు మూస్తే మా కళ్ళలో ఉండాలయ్యా. నమస్కారం రాయుడు గారు. నమస్తే. ఏం జడ్జి గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. రాయుడు గారు, మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను. ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు. వాళ్ళు నా తమ్ముళ్ళు. నమస్కారం. మొత్తం ముగ్గురా? కాదు, నలుగురు. వాడు వేరే షూట్లో ఉన్నాడు. వీళ్ళు నా చెల్లెళ్ళు. నమస్కారం తల్లి. వీళ్ళు నా భార్యలు. నమస్కారం అమ్మా. వీళ్ళు నా బంధువులు. నమస్కారం. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన, ఇష్టమైన, ప్రాణమైన మరో మనిషిని మీకు పరిచయం చేయాలి. ఆవిడే. నమస్తే తల్లి. ఆవిడ మా పని మనిషి. తను వాళ్ళ అమ్మాయి. నాకు కూతురు లాంటిదే. ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన? చనిపోయారా? అయ్యో లేదండి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మళ్ళా ఎప్పుడొస్తాడు? నెక్స్ట్ సీన్కి వచ్చేస్తాడండి. ఈ అనుబంధాలు, ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయుడు గారు. మీరు కాదనరనే ధైర్యంతో అడుగుతున్నాను. అడగండి. నాకు ఒక్కతే కూతురు. ఆమెని మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని. తప్పకుండా. నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా. అయ్యో, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మీ పెద్ద తమ్ముడికి ఇచ్చి చేస్తారని. తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం. ధన్యుణ్ణి రాయుడు గారు, ధన్యుణ్ణి. రండి రండి రాయుడు గారు. మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోవటం. ఇంకా రాయుడు గారు ఏంటి బావగారు? బావగారు అని పిలవండి. సంతోషం. రండమ్మా. త్వరగా అమ్మాయిని పిలిపించండి. మా వాడు అసలే ఆగలేకపోతున్నాడు. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. కక్కొచ్చినా ఏమొచ్చినా ఆపుకోలేడు. త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేద్దాం. అమ్మా జయమాలిని, అమ్మాయిని చూసురా. కూర్చోమ్మా. నువ్వు కూడా అబ్బాయిని చూడమ్మా. అమ్మాయిని చెప్పుకోవడం కాదు కానీ అసలు ఈ కాలపిల్ల కాదు బావగారు. రాత్రంతా బయట తిరిగినా కోడి కుయ్యకు ముందు ఇంటికి వచ్చేస్తుందండి. మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా. తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు, తిరుగుబోతులు ఉన్నారు. కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది కానీ స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బావగారు. దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్క సందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు. అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనపడలేదు,
నా భార్య దొరకలేదు. అమ్మ నాకు చాలా ప్రేమ పంచింది నాన్న. అది ఊరంతా పంచుతానంటుంది నా బిడ్డ. నేను కాదనలేదు. అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలవటం నిజంగా నా అదృష్టం బావగారు. ఈ రోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ. అమ్మాయి నచ్చిందా బాబు? నచ్చిందా? వాడికేం తెలుసు అన్నయ్య గారు, చిన్న పిల్లాడు. ఇప్పటికీ ఆకుని చెవులో పువ్వుని నోట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంకంత శుభం అన్నమాట. ఇక తాంబూలాలవి మార్చుకుందాం. ఒక నిమిషం ఆగి, నేను చెప్పేది ఒకసారి నా మాట నేను ఒక్క క్షణం కూడా ఉండను. ప్లీజ్. అమ్మా శారదా, పెద్దవాళ్ళు వచ్చారమ్మా, మనల్ని చూస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చూపులమ్మా. ఈ టైంలో నువ్వు ఇలా అలర్ట్ చేస్తే దాని జీవితం నాశనం అవుతుంది తల్లి. లోపలికి వెళ్ళు, తాతో మాట్లాడదాం. ఇక్కడ మీ కోడలి కాపురం కాలిపోతుంటే మీరు ఆ మంటల్లో మీ కూతురు పెళ్లికి కాఫీలు పెట్టిస్తున్నారా? ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండను. ఒక్క నిమిషం తల్లి, అసలు ఏం జరిగిందో నాకు చెప్పమ్మా. ఈయన మంచోడని 6 నెలల క్రితం నాకు పెళ్లి చేశారు. మొదట్లో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఒక రోజు మందు కొట్టాడు. కొని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. ఊరవతల చిన్నులు కూడా పెట్టేశాడు. మీరే చెప్పండి రాయుడు గారు, ఈ ఇంట్లో నేను ఉండాలా, వెళ్ళిపోవాలా, ఈయన్ని వదిలేయాలా, అక్కర్లేదా? వదిలేయాలమ్మా. వదిలేయాల్సింది నీ భర్తను కాదు, అతనిలోని లోపాలు. ఆశ్చర్యపోతున్నావు కదూ? ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా. ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది. ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది. కానీ మగాడి ప్రేమ దీపం లాంటిది. తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు. ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను. మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని బాధపడకూడదమ్మా. ఇక చిన్నిల్లు సంగతి అంటావా? రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి. నీ భర్త కూడా అలాంటి కుక్కలాంటి వాడేనమ్మా. ఆడదానికి వయసొచ్చాక 3 ముళ్ళేసుకొని 90 ఏళ్ల జీవితం గురించి కలలు కంటుంది. అదే మగాడు 3 ముక్కలాడి 90 ml మందేయాలని కలలు కంటాడు. హౌస్లోనికి హౌస్ కీపింగ్కి తేడా తెలియని అమాయకపు జాతమ్మా మా మగజాతి. పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు. కానీ గరళం కంటే చేదుగా ఉన్న బ్రాందీని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆశుంటుందా తల్లి? చివరిగా ఒక్క మాట, కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి, కానీ సంతోషాలు ఉప్మాలో జీడిపప్పులా పక్కనోడుతూ ఉంటాయి. ఎదుటివాడి ఉప్మాలో కూడా పనికిరాని కరివేపాకుంటుందని సర్దుకుపోవడమే జీవితమమ్మా. రాయుడు గారు, నన్ను క్షమించండి. రాయుడు గారు, నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ రోజు నా 2 బిడ్డల జీవితాన్ని కాపాడారు రాయుడు గారు. ఈ శుభ కార్యక్రమాన్ని కూడా మీరే జరిపించండి. తప్పకుండా.
ఎలా తెలిసిపోయిందండి? అంటే మా బామ్మ చెప్పింది. శోభనం గదిలో అనుభవం మగాడైతే మామిడి పండు పిసుక్కొని తింటాడు, అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిగ్గా ఒలుచుకొని తింటాడు అని. ఏంటవి? అవేంటో తెలీదా? ఫ్రెండ్స్కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకొని బెలూన్స్ ఇచ్చారు, ఫీల్ అవుతారు కదా అని 4 అక్కడ కట్టాను. వచ్చాడు. పిల్లల గదిలోకి వెళ్ళారా? వెళ్ళారండి. మీరెంత ఏంటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదా? మీరు లేనిది ఎప్పుడైనా పడుకున్నామా అన్నయ్య? అందరం కలిసే కదా పడుకునేది మావయ్య. సరే సరే, అందరం పెద్దోడి గదిలో పడుకుందాం. ఈ రోజు వాడి శోభనం కదా, అసలే కొత్త. పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది, పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం. పదండి. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. మీరేం మావయ్య ఇక్కడ పడుకుంటున్నారు? అదేంటమ్మా పెద్దోడా, చెప్పలేదా? మేమంతా కలిసే పడుకుంటామమ్మా, నువ్వు మాతో పాటే. అవును భార్గవి. మీరు ఊరుకోండి, మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య. అదేంటమ్మా అలా అంటావు? ఎన్నో చూసాం, ఎన్నో చేశాం, దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి? అవన్నీ నాకు తెలియదు మావయ్య, మర్యాదగా బయటికి వెళ్ళండి. కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా, నువ్వైనా చెప్పరా పెద్దోడా? అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న. నువ్వు కూడా ఏంట్రా, పిల్లలేదో ఆశపడుతున్నారమ్మా, ఒక్కసారి ఆలోచించమ్మా. మావయ్య మీరు బయటికి వెళ్తే మేము తలుపులేస్తాం. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. బిడ్డలు జాగ్రత్త, ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. జానకి, ఏమండి? సావిత్రి, ఏమండి? లక్ష్మి, ఏమండి? మన గదిలోకి పదండి. ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ గదిలోనే పడుకోవాలి. ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం. అయ్యా అలా అరకండి అయ్యా, మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము. అంతా కలిసే కదయ్యా పంచుకున్నాం. వెళ్ళరా వెళ్ళు, నీకు భార్య ఉంది, నీకు పడగది ఉంది. వేసుకోండి రా, మీరు వేసుకోండి, తలుపులు వేసుకోండి. మీరు కూడా ఏంటండి పిల్లలేదు? చిన్న పిల్లల వాళ్ళని ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి, బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి, గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి. కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి, బరువయ్యాను. ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా? ఎలా మర్చిపోగలను లక్ష్మి? జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు బాధపడకండి. ఎంత మాట అన్నాడో చూసావా? నా భార్య ఇబ్బంది పడుతుంది, బయటికెళ్ళండి నాన్న అన్నాడు. వాణ్ణి ఎలా పెంచాను,
చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మాన్పించేశాను. జ్వరం వస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనే మింగాను.